హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. 1 లీటర్ పాల ధర 30 రూపాయలు అయితే అతనికి ఒకరోజు ఎంత డబ్బు వస్తుందన్నారు. సో ఫస్ట్ మనకి ఉదయం వసతి గృహానికి పాల వ్యాపారి ఉదయం సరఫరా చేసే పాలు 56 లీటర్లు, సాయంత్రం సరఫరా చేసే పాలు ఎన్ని 44 లీటర్లు. సో ఒక రోజులో చేసేవి ఎన్ని అవుతాయి? ఈ 56 + 44 యాడ్ చేస్తే మనకి ఒకరోజు వసతి గృహానికి సరఫరా చేసే పాలు ఈక్వల్ టు 56 + 44, సో 100 లీటర్లు అవుతుంది. ఒక రోజుకి ఒక వసతి గృహానికి మార్నింగ్ ఈవినింగ్ సరఫరా చేసే పాలు మొత్తం ఎంత? 100 లీటర్లు. సో మనకి 1 లీటర్ పాల ధర ఎంత ఇచ్చారు? 30 రూపాయలు ఇచ్చారు. సో 100 లీటర్లకి ఎంత అవుతుందంటే 100 లీటర్ల పాల ధర ఈక్వల్ టు 100 × 30, 3000 రూపాయలు అవుతుంది. అంటే ఒక రోజుకి పాల వ్యాపారికి వచ్చే డబ్బు ఎంత? 3000 రూపాయలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్, 3000 రూపాయలు. సెకండ్ ప్రాబ్లం, చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15 రూపాయలు అయితే దుకాణదారికి వారు ఎంత డబ్బు ఇవ్వాలి? సో చందన కొన్న పుస్తకాలు ఎన్ని? చందన కొన్న నోటు పుస్తకాల సంఖ్య 12, వేణు కొన్న నోటు పుస్తకాల సంఖ్య 10. సో ఇద్దరు కలిపి కొన్న నోటు పుస్తకాల సంఖ్య ఎంత అవుతుంది? 12 + 10, 22 అవుతుంది. సో మనకి ఒక నోటు పుస్తకం ధర ఎంత ఇచ్చారు? 15 రూపాయలు ఇచ్చారు. సో 22 నోటు పుస్తకాల ఖరీదు ఎంత అవుతుంది? 22 × 15 అంటే 330 రూపాయలు. అంటే దుకాణదారుడికి చెల్లించాల్సిన డబ్బులు ఎంత? 330 రూపాయలు. దుకాణదారునికి చెల్లించాల్సిన డబ్బులు 330 రూపాయలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్, ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ క్రింద ఇవ్వబడ్డ సంఖ్యలు 3చే నిశేషంగా భాగించబడేదాన్ని గుర్తించమన్నారు. సో మనకి ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చారు. ఇచ్చి ఈ 4 నెంబర్స్లో 3తో డివిజిబుల్ అయ్యేది ఏది అని అడుగుతున్నారు. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ 2 యొక్క డివిజిబిలిటీ రూల్స్, 3 యొక్క డివిజిబిలిటీ రూల్స్, సో 7, 6, సో అన్ని 11 వరకు కంపల్సరీ డివిజిబిలిటీ రూల్స్ కంపల్సరీ రావాలి. సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ని టోటల్ చేసినప్పుడు ఆ వచ్చిన నెంబర్ అనేది 3తో డివిజిబిలిటీ అవుతే ఆ మొత్తం టోటల్ నెంబర్ అనేది 3తో విశేషంగా భాగించబడుతుందని డివిజిబిలిటీ రూల్. సో మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 4 నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ తీసుకుంటే మనకి 45,986ని మనం ఈ డిజిట్స్ని యాడ్ చేయాలి. 4 + 5 + 9 + 8 + 6 యాడ్ చేస్తే 32 వచ్చింది. సో ఈ 32 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకంటే శేషం అనేది మనకి 0 వస్తేనే నిశేషంగా భాగించబడినట్టు. సో ఇక్కడ మనకి రిమైండర్ 2 వచ్చింది కాబట్టి అంకెలు మొత్తం 3చే నిశేషంగా భాగించబడదు. సో అంకెలచే వచ్చిన సంఖ్య భాగించబడలేదు అంటే మనకు ఆ నెంబర్ కూడా భాగించబడదు. నెక్స్ట్ సెకండ్ నెంబర్ తీసుకుంటే 36,129. సో ఏమవుతుంది? 3 + 6 + 1 + 2 + 9, 21. సో 21 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3తో డివిజిబిలిటీ అవుతుంది. సో అంకెలు మొత్తం 3తో భాగించబడుతుంది. సో అంకెలు మొత్తంతో భాగించబడింది అంటే ఆ సంఖ్యతో కూడా భాగించబడుతుంది. అంటే 36,129 అనేది 3చే విశేషంగా భాగించబడను. నెక్స్ట్ థర్డ్ది. సో ఆల్రెడీ మనకు ఆన్సర్ తెలిసింది కాబట్టి ఇక్కడితో ఎగ్జామ్స్లో స్టాప్ చేసేసి ఆన్సర్ పెడతాం. లేదు ఇంకా మిగతా 2 చెక్ చేయాలంటే మిగతా 2 కూడా చెక్ చేస్తే 7,874, 7 + 8 + 7 + 4 + 26 వచ్చింది. సో 3తో 26 అనేది క్యాన్సిల్ అవుతే మనకి రిమైండర్ 2 వచ్చింది. సో ఇది నిశేషంగా భాగించబడదు. అంకెలు మొత్తం భాగించబడలేదంటే సంఖ్య కూడా భాగించబడదు. సేమ్ 4th ఆప్షన్ కూడా మనకి అంకెలన్నీ యాడ్ చేస్తే 28 వచ్చింది. సో 3తో డివిజిబిలిటీ అవ్వదు. ఇది కూడా డివిజిబిలిటీ అవ్వదు. ఎందుకని? మనకి రిమైండర్ 1 మిగిలింది కాబట్టి. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం, 123నకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య 5చే నిశేషంగా భాగించబడుతుంది అన్నారు. సో 122కి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది యాడ్ చేస్తే మనకి 5తో డివిజిబుల్ అవుతుందంటే, సో 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 1s ప్లేస్లో అనేది
5 కానీ 0 కానీ ఉంటే మనకి 5 యొక్క డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 3 ఉంది. 123లో 1's ప్లేస్లో 3 ఉంది. సో దీనికి ఎంత యాడ్ చేస్తే మనకి 5తో డివిజిబుల్ అవుతుంది? సో ఆటోమేటిక్గా ఆల్రెడీ ఐడియా వస్తుంది. 123 + 2 చేస్తే మనకి 125 వస్తుంది. సో 1 యాడ్ చేసాం, 124 వచ్చింది. సో రిమైండర్ ఎంత మిగిలింది, 4 మిగిలింది. కాబట్టి ఇది డివిజిబిలిటీ అవ్వదు. సో 123కి 2 యాడ్ చేస్తే 125 అయింది. 125లో 5 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏ కనిష్ట సంఖ్య అంటే మనకి 2 అనేది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 28, 35 మరియు 49 లెక్క కసాగా కనుక్కోండి అన్నారు. కసాగా అంటే గరిష్ట సామాన్య కారణాంకం. సో ఇక్కడ మనకి చూసుకుంటే 28 చేస్తే మనకి 2 × 2 × 7 వచ్చింది. 35 చేస్తే 5 × 7 వచ్చింది. 49 చేస్తే 7 × 7 = 49. సో ఈ మూడిట్లో మనకి కామన్ ఉన్నది ఏముంది? సో 7 అనేది కామన్ ఉంది కాబట్టి 28, 35, 49 యొక్క గరిష్ట సామాన్య కారణాంకం ఏమవుతుంది? 7. ఆప్షన్ 2. నెక్స్ట్ ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 12 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, ఎత్తు 18 మీటర్లు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలే టేపు యొక్క గరిష్ట పొడవు ఎంత అన్నారు. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మోడల్స్ ఖచ్చితంగా కొలవగల టేపు గరిష్ట పొడవు ఎంత అంటే మనకి ఇక్కడ 12, 15, 18కి గసాగా కనుక్కోవాలి. గసాగా కనుక్కుంటే సో అదే ఆన్సర్ అవుతుంది. సో 12, 15, 18ల గసాగా ఎంత అవుతుందంటే 12కి 2 × 2 × 3, 15కి 3 × 5, 18కి 3 × 2 × 3. సో మూడిట్లోనూ కామన్ ఉన్నది ఏముంది? మనకి 3 ఉంది కాబట్టి 12, 13, 18 యొక్క కసాగా ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3 మీటర్లు. గరిష్ట పొడవు ఎంత? 3 మీటర్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏవి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉంటే వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇక్కడ మనకి 4 ఇచ్చారు. 18, 35, 35, 215, 30, 415, 17 మరియు 68. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 18, 38. 18 కారణాంకాలు 1, 2, 3, 6, 9, 18 అవుతాయి. 35 కారణాంకాలు ఏమవుతాయి? 1, 5, 7, 35. సో ఈ ఉమ్మడి కారణాంకాలు ఏమేమి ఉన్నాయి? ఇందులోనూ మనకి 1 కాబట్టి సో ఇవి 18 మరియు 38 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇది అవ్వచ్చు. మేబీ మిగతా 3 కూడా చూస్తే 35, 215. 35 కారణాంకాలు 1, 5, 7, 35. 215 కారణాంకాలు 1, 5, 43, 215. సో ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి? 1, 5 ఉన్నాయి. సో మనకి ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే వస్తే అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 35 మరియు 215 అనేవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. సో ఇది కాదు. నెక్స్ట్ థర్డ్ 30, 40, 415. 30కి 415. 30 కారణాంకాలు 1, 2, 3, 5, 6, 10, 15, 30. సో 415 కారణాంకాలు ఏమవుతాయి? 1, 5, 83, 415. సో ఇక్కడ కూడా 2 ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి 2 ఉమ్మడి కారణాంకాలను కలిగి ఉన్నాయి కాబట్టి 30 మరియు 415 అవి 15 అనేది సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. నెక్స్ట్ 17, 68. 17 కారణాంకాలు 1, 17. 68 కారణాంకాలు 1, 2, 3, 1, 2, 4, 17, 34, 68. సో ఇక్కడ మనకి 1, 7 అనేవి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కాబట్టి సో ఇవి కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 18 మరియు 38 అనేవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.